ఎల్లప్పుడూ ఏమి చేయుచు మెలకువగా ఉండాలి? ఏ. నాట్యము. బి. పాపం. సి. మంచి. డి. ప్రార్థన. The correct answer is option D. ప్రార్థన. దేవుడు స్త్రీని ఎక్కడ నుండి నిర్మించెను? ఏ. నరుని నుండి. బి. భూమి నుండి. సి. జంతువుల నుండి. డి. నేల నుండి. The correct answer is option A. నరుని నుండి. రాజ్య సువార్తగా పేర్కొనబడిన బైబిలు గ్రంథం ఏది? ఏ. మార్కు. బి. యోహాను. సి. లూకా. డి. మత్తయి. The correct answer is option D. మత్తయి. దేవుడు మన ఎడల ఏమి వెల్లడిపరచుచున్నాడు? ఏ. తన తీర్పును. బి. తన ఉగ్రతను. సి. తన ప్రేమను. డి. తన ద్వేషమును. The correct answer is option C. తన ప్రేమను. పిలాతు యేసును ఏమి వేయుటకు అప్పగించెను? ఏ. శిక్ష. బి. దెబ్బలు. సి. దండన. డి. సిలువ. The correct answer is option D. సిలువ. జనులు ఏ దొంగయైన బరబ్బాను విడుదల చేయమని అరిచిరి? ఏ. గజ దొంగ. బి. ఆభరణముల దొంగ. సి. బందిపోటు దొంగ. డి. సొత్తు దొంగ. The correct answer is option C. బందిపోటు దొంగ. పిలాతు యేసుతో మాట్లాడిన పిమ్మట ఆయన యందు ఏమీ కనబడలేదనెను? ఏ. నేరము. బి. తప్పు. సి. అపరాధము. డి. దోషము. The correct answer is option D. దోషము. ఎవరిని రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను? ఏ. నీతిమంతులను. బి. పాపులను. సి. పవిత్రులను. డి. అపవిత్రులను. The correct answer is option B. పాపులను. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అను మాట ఎన్నవది? ఏ. రెండవది. బి. నాలుగవది. సి. ఆరవది. డి. మొదటిది. The correct answer is option B. నాలుగవది. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని పలికిన మాట ఎన్నవది? ఏ. నాలుగవది. బి. ఆరవది. సి. మూడవది. డి. ఏడవది. The correct answer is option B. ఆరవది.